అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే ఇంటి వద్ద స్వీట్లు పంచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఆమె మాట్లాడుతూ ఒక రకంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జీవితంలో అద్భుతమైనటువంటి రోజున్నారామా. చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన నిజాయితీతో చేసినటువంటి కృషికి చివరికి ఫలితం దక్కిందంటూ కూడా అభిజిత్ ని ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. అయితే తాను పెట్టినటువంటి డిమాండ్ నెరవేరాల్సిందేనంటూ అతను గట్టిగా నిర్ణయించుకున్నారు. అదే పట్టుదలతో చివరి వరకు పోరాటం చేశారు. మొదట్లో మేము చాలా భయపడ్డాం, తల్లిదండ్రులుగా మాకు చాలా భయం వేసిందంటూ కూడా ఆమె తనలో ఉన్నటువంటి ఆందోళన, తాను పడినటువంటి ఆవేదన కూడా చెప్పుకురావడం జరిగింది. జైపూర్ లో అతన్ని చెంపదెబ్బ కొట్టినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆ రాత్రంతా కూడా మేము అసలు నిద్రపోలేదు. అతను తిరిగి వచ్చిన తర్వాత స్వీట్లు పంచి అందరం కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవాలనుకున్నామంటూ కూడా ఆమె తెలిపారు. అయితే ఈ విజయంతో చాలా ఆనందంగా ఉంది. పిల్లలంతా ఇప్పుడు విముక్తి పొందారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చాలా 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 సంతోషంగా ఉందంటున్నారు ఆమె. మరి ముఖ్యంగా అభిజిత్ గురించి చాలా గర్వపడుతున్నానంటూ కూడా ఆమె కామెంట్ చేస్తున్నారు. ఇంతగా ఆమె ఏమన్నారు ఒకసారి విందాం. उसकी उम्र ही है 29 साल का वो बेटा है, वो इतना बड़ा भी नहीं है, इतने छोटी उम्र में इतना बड़ा काम करते हैं तो बहुत गर्व हो रहा है इससे। और सरकार से कुछ कहना चाहिए? अभी कुछ नहीं, अच्छा हो गया सरकार ने जो बच्चे की बात मानी, वो बहुत अच्छा हो गया। अभी से कोई बात हुई है अभी तक? नहीं ना, अभी वो फोन ही लगा रहे थे, लग रहे फिर टीवी लगाया, आज टीवी लगाया हमने, आप टीवी में उसका ही देख रहे थे। अभी कैसा महसूस हो रहा है आपको? बहुत अच्छा, अभी बहुत अच्छा, हाँ बोल के बहुत खुशी हो रही है। ఇది ఆమె చెప్తున్నటువంటి కామెంట్. అంటే ప్రధానంగా అభిజిత్ గురించి చాలా గర్వపడుతున్నానంటూ కూడా ఆమె అంటున్నారు. అభిజిత్ చాలా మంచి పని చేశారు. మధ్యలో అతని పైన దాడి జరిగినప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది. ఏమవుతుందో అని చాలా ఆందోళన పడ్డాను. అతనికి చెంపదెబ్బలు కొట్టినప్పుడు చాలా బాధగా అనిపించింది. జూన్ 7 నుంచి అసలు మా ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయిందంటూ ఆమె పడినటువంటి ఆవేదన, ఆమె పడినటువంటి బాధను కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. అందరం తీవ్ర ఆందోళనలోనే ఉన్నాం. నాకు టైఫాయిడ్ కూడా వచ్చింది. నా కుమారుడు చాలా గొప్ప పని చేశారు. అతని వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే అంటూ కూడా ఆమె చెప్తున్నారు. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పని చేశాడు. అతని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల మాట విని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇప్పటి వరకు అభిజిత్ తో అసలు మాట్లాడనే లేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ అసలు కలవలేదు. ఆ తర్వాత టీవీ ఆన్ చేశాం. ఈ రోజు టీవీలో అతని గురించే చూస్తున్నాం, అతని గురించే వింటున్నాం. నా బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద పని చేశారని చాలా గర్వపడుతున్నాను. అందరూ చాలా టెన్షన్ లో ఉన్నారు. కానీ ఒక యువకుడు ఇంత పెద్ద పని చేసి చూపించారు. చాలా మంది అతన్ని ప్రశంసలతో కురిపిస్తున్నారు. అయితే ఈ రోజు అతడు ఇంటికి రాడు, ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉందంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. ఎలా ఉంటుందో తెలియదు కానీ రేపు వెళ్లి అభిజిత్ ని తీసుకురావాలని అనుకుంటున్నామంటూ కూడా ఆమె అంటున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు అభిజిత్ దీప్కే గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. సిజేపీని ఏర్పాటు చేయడంతో పాటుగా విదేశాల నుంచి ఇండియాకి రావడం, ఇండియాలో ఆందోళన చేపట్టడం, పూర్తి స్థాయిలో జంతర్ మంతర్ మొత్తం కూడా అభిజిత్ దీప్కే చుట్టూ తిరిగినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఆమె తల్లి అనితా దీప్కే భావోద్వేగంతో విడుదల చేసిన లేదా భావోద్వేగంతో మాట్లాడినటువంటి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.